రెండు అంశాలు సమ్మగారు. ఒకటి పార్లమెంట్లో మాట్లాడుకుందాం, రెండోది ఇది జెన్యూన్ ఉద్యమం కాదు, దీని వెనకాల ఉన్న శక్తుల గురించి రవికిరణ్ గారు చెప్పారు. ఎనివే పాపారావు గారు చెప్తారు, బట్ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పండి. ఇప్పుడు మీరు రవికిరణ్ గారు లెంది స్పీచ్ ఇచ్చిండు కానీ లాజిక్ మర్చిపోయాడు. ఏంటి ఆయన చదివిన మొత్తం కూడా పేపర్ లీకేజ్ అని చదివిండు. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి ఎప్పుడు వచ్చిండు? 2014 వచ్చిండు కదా. మరి 2014 అప్పుడే ఇందాక ఏమన్నారు, కఠినమైన చట్టాలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దున్నపోతు నిద్రపోతుండ్రా? ఎవడని వచ్చి లేపాలనా మేము? ఈరోజు ఎందుకు రికార్డు స్థాయిలలో కాంగ్రెస్ పార్టీది నువ్వు పోల్చినావు కదా, అంతకంటే రెట్టింపు లీకేజ్లు ఎందుకు అవుతున్నాయి? అది వద్దనే కదా మిమ్మల్ని ఎంచుకున్నారు. ఈరోజు మీరు చెప్పినటువంటి స్టేట్లలో మొత్తం మీరే అధికారంలో కదా, లీకేజ్లు అవుతుంది ఈరోజు మీ ఆధ్వర్యంలో కదా. బీజేపీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అధికారంలో ఉన్నది బీజేపీ, లీకేజ్లు అవుతుంది బీజేపీలో. ఈ లీకేజ్లకి కఠినమైనటువంటి చట్టాలు చేయవలసినటువంటి అవసరం ఉంది. యాజ్ ఏ ఒక నాకు కూడా పిల్లలు మా భార్య అదని చెప్పాను అన్నారు. ఎస్, మేము స్వాగతిస్తాం. ఎన్ని రోజులు పడుతుందండి మీకు రవికిరణ్ గారు? తాటలు ఎవడు తీస్తాడు, ఎవడు తీస్తాడు? ప్రజాస్వామ్యంతో పెట్టుకుని చెక్కుతారు, కిందికెంచి మీ దాకా చెక్కుతారు, అట్టిట చెక్కరు. ఆ ప్రజాస్వామ్యంతో పెట్టుకున్నప్పుడు అంటే ఎట్లుంటుంది అంటే, సముద్రంతో నేను సముద్రానికి వ్యతిరేకంగా పోతానే ఒక అజ్ఞానంగా ఎట్లయితే మాట్లాడతారో అట్లా మాట్లాడినారు మీరు. ఇప్పుడు విద్యార్థులందరూ ఆడికి వస్తే పరోక్షంగా తీవ్రవాదులు లెక్క వారిని ఎట్లా అంటే ఒక ట్యాగ్ వేసేటటువంటి ప్రయత్నం రవికిరణ్ గారు చేస్తారు. ఉల్టా చెక్కుతారంట, చెక్కుతారు. ఎవడు చెక్కుతాడు? ఏం మాట్లాడుతున్నారు మీరు? అధికారం, మదము, బలుపు అనేది ఈరోజు తల నుంచి నెత్తికెక్కిందా నాకు అర్థమైతలే. ఏం చెక్కుతారు? ఏం భాష మాట్లాడుతారు? ప్రజాస్వామ్యంలోకి వచ్చి చెక్కుతారని మాట్లాడు. ఢిల్లీలో వచ్చి టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళని కొట్టిండ్రు అని అంటారు. కొట్టినాడు ఎవడు? మీరు పంపించిన పోలీసు వాడు. ఎవరు కొట్టిరు? టైమ్స్ ఆఫ్ ఇండియా జర్నలిస్టులను కొట్టిరు సార్ అని చెప్పి మాట్లాడుతున్నారు. జర్నలిస్టులను కొట్టినాడు ఎవడు? పోలీసు వాళ్ళు కొట్టిండ్రు. ఎవరు కొట్టిండ్రు? ఎవడన్నా వచ్చేసేసి నిన్న అక్కడ ఏది ఆయన వాంగ్షుక్ గారు, సోనం వాంగ్షుక్ గారిది ఆడ ఏది ఫ్లాస్క్ ఉంటే దాంట్లో చికెన్ సూప్ తాగుతున్నాడు అని చెప్పి వాడు వచ్చి సోషల్ మీడియాలో పెట్టడానికి వచ్చింది సార్. ఇమీడియట్గా ఆడికి వచ్చినటువంటి జనాలు అక్కడున్న ఫ్లాస్క్ తీసుకొని వచ్చి వాళ్ళ నెత్తి మీద పోసిర్రు, ఉందారా చికెన్ సూప్ దీంట్లో అని. నువ్వు అసలు చూసినట్టు చికెన్ సూప్ తాగుతుండని ఎట్లా పెట్టినావు అన్నారు. ఇట్లాంటి ఫేక్ న్యూస్ని మొత్తం అడుగడుగున ఎక్స్పోజ్ చేసింది జెన్సీ. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు చేస్తున్నటువంటి మంచి పని, అహింసతో చేస్తున్నటువంటి పని కూడా హింస లెక్క దీన్ని తీర్చిదిద్దేటటువంటి ఒక మీడియా హౌస్ని డెవలప్ చేసుకుంటారు. వాళ్ళని తీవ్రవాదుల లెక్క ఇట్లాంటి వాళ్ళని డిబేట్లలో కూర్చోబెట్టుకొని దాని యొక్క కార్యాచరణ నిర్వర్తించేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నేనంట నీట్ పేపర్ లీకేజ్ని ప్రధానమంత్రి గారు ఖండిస్తున్నారండి. చాలా నిజంగానే చాలా చండాలం అని చెప్పి మాట్లాడు. ఇది ఒకసారి లీక్ అయిందా? ముందుసారి కాక అంతకంటే ముందు కూడా లీక్ అయింది కదా. ఏం కఠిన చట్టాలు తెచ్చిండ్రు రవికిరణ్ గారు? మీరు ఎన్నిసార్లు ఖండించిండ్రు? ఎన్నిసార్లు రాజీనామా చేసిండ్రు? పిల్లలు సస్తే తప్ప, పేద మధ్య తరగతి కుటుంబాలు రోడ్డు మీద పడితే తప్ప అయినా కనికరం ఏం లేదు. అయితే నేను ఇందాక పాపారావు గారు దానికి నేను ఒకటి చెప్పాలి. సీజేపీ సార్ మా విషయంలో అక్కడ పేపర్ లీకేజ్లకి వ్యతిరేకంగా మేము కొట్లాడుతున్నాం. మీరు పొలిటికల్ గా దాన్ని క్యాష్ చేసుకోలేకపోయారు, పొలిటికల్ మైలేజ్ తెచ్చుకోలేకపోయారు సీజేపీకి, అందుకే ఇప్పుడు మీరు ముందుకొచ్చారనేది. సార్, ఛాత్రోంకి గూంజ్ అనేటటువంటి కార్యక్రమము, విద్యార్థుల ప్రతిధ్వనులు అనేటటువంటి ఒక కార్యక్రమము రాహుల్ గాంధీ గారు తీసుకుంటారు. అది కోటాలో ఫస్ట్ మేము లాంచ్ చేసినాం. కోటా తర్వాత మళ్ళీ మేము డెహ్రాడూన్లో కూడా అయిపోయింది. అది అక్కడ మాత్రమే కాదు, పాట్నా, అలహాబాద్, ఢిల్లీలో కూడా ప్రోగ్రామ్స్ షెడ్యూల్ అయి ఉన్నాయి. ఎవరి కోసం చేస్తున్నాం? ఆ చనిపోయినటువంటి పిల్లల యొక్క పేరెంట్స్ తోటి మమేకం ముందు. సార్, నేను ఈ రోజు కూడా చెప్తున్నా, పాపం నిన్న ఓన్లీ విద్యార్థుల యొక్క లాఠీ చార్జ్ గిట్ట ఉంటే వాళ్ళని తీవ్రవాదుల కింద వేసి సెక్షన్లు బుక్ చేసి లోపడేసేటోళ్ళు. పార్లమెంట్కి ఎంచి ప్రతిపక్షాలు మొత్తం ప్రధానమంత్రి ఇంటికాడికి వచ్చినాయి కాబట్టి మీడియా అటెన్షన్ తప్పకుండా వాళ్ళ మీదకి వచ్చింది కాబట్టి చర్చ జరుగుతుంది. విద్యార్థులు, స్టూడెంట్స్ అంటున్నాం. మాకు పార్టీలతో సంబంధం లేదంటున్నా. కేవలం మా పార్టీ కాదు, వేరే వాళ్ళు కూడా మద్దతు ఇచ్చిండ్రు, వాలంటీర్గా కూడా మద్దతు ఇచ్చారు. కానీ మేమేమంటున్నామంటే, విద్యార్థులు రోడ్ ఎక్కి ప్రజాస్వామ్యబద్ధంగా అహింసా మార్గంలో నిరసనలు తెలియజేస్తుంటే తాట దిశమని మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరి యొక్క ఈ అంశాలను విద్యార్థులు వినాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఈరోజు మన కడుపులో నొప్పి అయింది, మనకి ఇబ్బంది జరిగింది, నా ఆవేదన వినండి సార్ అంటే తీవ్రవాదం అంటావా? ఇది మొదటిసారి కాదు ఇలా. నేను అంటున్నా, మరి ఇదే ఖలిస్తానీలు అని చెప్పినటువంటి రైతులకు ఇదే ప్రధానమంత్రి వచ్చి ముక్కు చంపలేసుకొని క్షమాపణ అని చెప్పిండు. 3 నల్ల చట్టాలు ఎందుకు తీసుకొని పోయిండు వెనక్కి? ఎందుకు తీసుకొని పోయిండు? ఆ రోజు కూడా ఇదే వాదన వాదించారు. ఇది ఒక డిఫాల్ట్ డైలాగులు ఏముంటాయంటే వీళ్ళకి వాట్సాప్లో పంపిస్తారు. ఇట్లా
ఇగో బయట దేశాల నుంచి ఫండింగ్ వచ్చింది, ఇది అల్లరి మూకలను ప్రేరేపించేటటువంటిది, దేశం యొక్క సార్వభౌమత్వాన్ని అడ్జేసేది, ఈ ఏది అనిశ్చితిని రగిల్చేటటువంటి ఒక ఉగ్రవాద ఈ ఫార్మల్ డైలాగ్. ఇక్కడ సిజేపీ ఉద్యమంలో కూడా ఈ విద్యార్థుల గురించో పరీక్షల గురించో కాకుండా మిగతా అంశాల గురించి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే పురాణాలు ఎందుకు వస్తాయి, లేకపోతే అవన్నీ కూడా అన్నెసరీ తీసుకొస్తే ఎవ్రీథింగ్ వాజ్ బ్రూటలీ ఎక్స్పోజ్డ్. నేను చెప్తున్నా, మీరు ఒక్కసారి సోషల్ మీడియా మీరు రివ్యూ చేసి ఇంకో డిబేట్ పెట్టండి. ఇప్పుడు నాకు సమయం ఇస్తే అన్ని తీసి నేను చూపిస్తా. సో అంటే వాళ్ళు యాక్చువల్ ఉద్యమకారులు కాదా? ఎందుకంటే వీళ్ళ సోషల్ మీడియా వాళ్ళని అక్కడ పంపించి, ఉదాహరణ నేను మీకు ఇందాక అందుకనే చెప్పిన, ఒకరిని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అక్కడికి పంపించి సోనం వాంగ్చు పక్కన పాపం ఒక ఫ్లాస్క్ ఉండే, ఆ ఫ్లాస్క్ కు సంబంధించిన చికెన్ సూప్ తాగుతుండని అంటాడు. ఆ చికెన్ సూప్ వాడు లైవ్ తీస్తుంటేనే తీసుకొని వచ్చి ఆ ఫ్లాస్క్ ఉన్న నీళ్లు వీడి నెత్తి మీద పోస్తారు. బీజేపీ యొక్క కొన్ని విధ్వంసకర శక్తులు, అప్రజాస్వామిక శక్తులు